హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ కూలీ సినిమా ఇంకా వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చి 17 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 17 రోజుల్లో కూలీ సినిమా తన బడ్జెట్ కు మించి ఎంత వసూలు చేసింది, అలాగే వార్ 2 సినిమా కనీసం తన బడ్జెట్ నైనా ఇప్పటివరకు వసూలు చేసిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు ఇంకా నాగార్జున గారు నటించిన కూలీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 15 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో కూలీ సినిమా 35,62,00,000 రూపాయలు వసూలు చేసింది. అదే 15 రోజుల్లో ఈ సినిమా నార్త్ ఇండియా వదిలేసి మిగతా అన్ని సౌత్ లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 240,71,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి అంటే హిందీ, నార్త్ మార్కెట్ ఇంకా మన సౌత్ మార్కెట్ మొత్తం కలిపి 276,33,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,89,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఎక్స్ట్రా అడ్వర్టైజ్ దొరుకుతుంది కాబట్టి 2,15,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 17 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 280,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 336,30,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో నెట్ కలెక్షన్ కి గ్రాస్ కలెక్షన్ కి తేడా ఏంటి అని మీకు తెలియాలంటే మన ఛానల్లో నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో మీరు చూడండి, తెలుస్తుంది. సో ఫైనల్ గా లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నాగార్జున గారు నటించిన కూలీ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 17 రోజుల్లో 513,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే ఒకవేళ సినిమా సింగిల్ గా వచ్చినా లేకపోతే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా సినిమా 800 నుంచి 1000 కోట్ల వరకు ఈజీగా వెళ్ళేది. సో నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మన ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా కూడా మొదటి 15 రోజుల్లో హిందీ నుంచి దాదాపుగా 180,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అదే 15 రోజుల్లో మన సౌత్ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 66,13,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఓవరాల్ గా మొదటి 15 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ నుంచి అంటే మన సౌత్ నుంచి ఇంకా నార్త్ నుంచి మొత్తం కలిపి దాదాపుగా 246,38,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,08,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సాటర్డే ఆఫ్ హాలిడే అడ్వాంటేజ్ దొరుకుతుంది కాబట్టి దాదాపుగా 1,35,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 248,81,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 300,54,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 380 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మనకు ఎక్కువ సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి మరి అప్పటి వరకు ఈ సినిమా తన బడ్జెట్ అన్న కనీసం వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. కూలీ సినిమా ఇంకా వార్ 2 సినిమా రెండు కూడా విడివిడిగా వస్తే మంచి కలెక్షన్స్ ఇంకా అందుకునేమో, ఒక్కసారిగా వచ్చినాయి కాబట్టి ఒక్కసారిగా ఈ రెండు సినిమాలు కాంపిటీషన్లో వచ్చినప్పటికీ దాదాపుగా ఈ రెండు సినిమాలు కలిసి 900 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట కూలీ మూవీకి సంబంధించి అలాగే వార్ 2 మూవీకి సంబంధించి 17 డేస్ కలెక్షన్స్. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.